పెరిగింది లక్షల కోట్లు ఉండొచ్చు, కాలేజీలను దోచుకున్నాయి, ధరణీలు దోచుకున్నాయి. అంటే ఆయన పైసలు లేకుండా క్యారెక్టర్ ఉన్నది. ఆయన క్యారెక్టర్ లేని మనిషి ఆయన ఓడగొట్టాలంటే ఈజీ పని. వాళ్ళు ఆయనే ఓడిపోయిండు. మామూలు ఆర్డినర్ వెంకటరమణారెడ్డి ఒక వర్కర్ మీద కేటీఆర్ అనే వారు ఛాలెంజ్ చేసే స్థాయి లేదు. ఆయన పొలిటికల్ క్లోజ్ అయిపోయింది. సిరిసిల్లలో పోటీ చేస్తారు సార్ మీరు చేస్తారు ఎక్కడైనా చేస్తాను. కేటీఆర్ ఎక్కడ చేస్తే అక్కడ చేస్తాను. సిరిసిల్ల 30,000తో ఏదో కష్టపడి 200 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిండు. కేసీఆర్ is challenging CM here to contest from మల్కాజ్గిరి. మల్కాజ్ గురించి ఎందుకు, ఆయన సొంత కాన్సెల్ ఓడకూడదు. పోయినసారి 84 ఓట్స్ ఫస్ట్ టైము మా కేకే మహేంద్రుడు సాగు తప్పి కర్నూలు ఓటపోయినాడు 80 ఓటుతో గెలిచిండు. తర్వాత సీఎంగా ఉండి అంటే డిఫాక్టివ్ సీఎం ఉండి 30,000 మేము ఒక్కొక్కరు 55,000తో గెలిచినాం. అప్పుడే ఇన్సల్ట్. సీఎంగా సేమ్ ఫీల్ కావాలి, రిజైన్ చేసి రాజకీయాలకు వెళ్ళి మళ్ళీ వరకు వెళ్ళిపోవాలి. ఏదైనా సంపాదించుకొని పైసలు దుబాయ్ పోయి ఎంజాయ్ చేసుకోవాలి. 30,000తో గెలుచుడే దాన్ని నేను ఆ పొజిషన్ రిజైన్ చేస్తుంటుంది. 10 years ఎంపీ సీఎం కొడుకు రైట్ హ్యాండ్ నేషనల్ హైవేస్ ఉన్న ఫండ్స్ అని నాన్నే పెట్టుకున్నాం. ఎంత ఖర్చు పెట్టుంటారు సార్? 200 కోట్ల పైన పెట్టాడు. ఓటుకు 6,000 రూపాయలు వచ్చింది. ఓటర్ దగ్గర మీరు పోయి ఎంక్వైరీ చేయండి. నేషనల్ మీడియా మీరు నేషనల్ మీడియా మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను చెప్తే ఓటర్ దగ్గర పోయి మీడియా చెప్పకండి మనకి కార్ గుర్తు ఓటు ఇస్తానని చెప్పినాం అని మీరే అడగండి. మీకు తెలుస్తుంది. రికార్డ్ చేసుకోలేదు పెన్ కెమెరా పెట్టి. సార్ ఇప్పుడు కేటీఆర్ చేసిన సవాల్ని